హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పొట్టిపిల్ల ఛానల్ అండి. అండ్ నేను ఇక్కడ మొన్న రోస్మెరీ లీవ్స్ తీసుకున్నాను కదా మీషో నుంచి, వాటితోటైతే ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. తక్కువ టైంలోనే కొంచెం సపోర్ట్ అన్నది చేస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే టైం ఉండట్లేదండి వీడియోస్ తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి. సారీ ఫర్ ద లేట్ వీడియో. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నేనైతే స్టీల్ గిన్నెలోనే కాస్తున్నాను. ఇది మనకి 1/2 kg కోకోనట్ ఆయిల్ అండి. ఈ కోకోనట్ ఆయిల్ని నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో కాకుండా నార్మల్ మెథడ్లోనే నేను ఆయిల్ అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఏంటి అంటే మనము 1/2 kg ఆయిల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాము. రోస్మెరీ లీవ్స్ని నేను 50 grams 25 grams మాత్రమే తీసుకున్నాను. అవి తీసుకొని ఆయిల్కి అన్నది యాడ్ చేస్తున్నానండి. అక్కడ మీరు గమనించాలి, ఆయిల్ అన్నది హీట్ అయి ఉంది. హీట్ అయిన ఆయిల్లోకి నేను 25 grams రోస్మెరీ లీవ్స్ అయితే యాడ్ చేశానండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రోస్మెరీ లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాము. అండ్ దీంతో పాటు మనం ఇంకొక ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అది అందరికీ తెలిసిందే. అండ్ మన వంటింట్లో అది లేకుండా పనే జరగదండి. అదేంటి అనుకుంటున్నారా? మెంతులండి. మెంతులను అయితే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మెంతులను యాడ్ చేసుకున్నాడు కూడా ఎట్ ద లాస్ట్ ఇంకొక 2 minutes 3 minutes మనం స్టవ్ కట్టేస్తున్నాము అనంగా మనం మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి. సో ఒక 2 minutes అయిన తర్వాత స్టవ్ కట్టేసి నైట్ అంతా అలానే ఉంచేసి పక్కన రోజు ఒక బాటిల్లో ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.